నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 15వ తేదీన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో టీడీపీ నాయకులు మద్దా బర్నాబాస్ ఆధ్వర్యంలో నెల్లూరు పొదలకూరు రోడ్డు లేక్యూ కాలనీ వద్ద తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను బుధవారం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, బర్నాబాస్ తదితరులు పరిశీలించారు. స్వర్ణాల చెరువులో ఓ బోటులో కోటంరెడ్డి స్వయంగా షికారు చేశారు. మొత్తం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు లేక్యూ కాలనీ వద్ద తెప్పల పోటీలను ప్రారంభించడం జరుగుతుందని, నెల్లూరు ప్రజలంతా తమ కుటుంబాలతో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్న బర్నాబాస్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఈ నెల 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా నా మిత్రుడు, మా పార్టీ నాయకుడు మద్దా బర్నాబాస్ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు ఏదైతే లేక్యూ కాలనీ ఉందో ఆ లేక్యూ కాలనీ దగ్గర పడవల తెప్పల పోటీలు గత 15 ఏళ్లుగా మద్దా బర్నాబాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. చూడచక్కని కార్యక్రమం. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆ లేక్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతామో ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి. ఈ నెల 15వ తారీఖున 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు. మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పర్వదినాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు. చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు. నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా బర్నాబాస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది. ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు. ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొవాలని 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి మీరంతా కూడా వచ్చినట్లయితే ఆ యొక్క పడవల పోటీల్ని పూర్తిగా వీక్షించవచ్చు. చక్కని కనువిందైనటువంటి రమణీయమైనటువంటి ఒక మంచి కార్యక్రమం. మొన్న కార్తీక మాసం రోజు శ్రీధరన్న గారు మన రూరల్ శాసనసభ్యులు ఇదే బోట్లో ఒకసారి మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ అన్ని చూసి వీళ్ళకి ఒక చక్కని కార్యక్రమం మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక సలహా ఇవ్వటం, దాన్ని అందరితో కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా జరుగుతుంది. తెప్పల కార్యక్రమం సంఘం వరకు వాళ్ళకి మహిళలకి ముగ్గుల పోటీలు, అదేవిధంగా వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించినందుకు శ్రీధరన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుంది. తెప్పల పోటీలు సపరేట్గా పెడుతున్నాం, పడవల పోటీలు సపరేట్గా పెడుతున్నాం. అక్కడ లేక్యూ కాలనీ 5, 6 వీధుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మన రూరల్ శాసనసభ్యులు గారు జెండాలు నాటారో ఆ జెండాని చుట్టుకొని మళ్ళీ యథావిధంగా ఎక్కడైతే మొదలైందో అక్కడ ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు పెడుతున్నాం. ఒకటి తెప్పల పోటీలు సపరేట్గా పెడుతున్నాం, పడవల పోటీలు సపరేట్గా పెడుతున్నాం. అది ముగ్గుల పోటీలు కూడా పెడుతున్నాం. అదే రోజున బహుమతులు కూడా ప్రదానం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు.
గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.